పేదవాళ్ళకు ఇళ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు నేను టిట్కో హౌస్లు కట్టాను. పేదవాళ్ళకి ఒక ఆశ సృష్టించాలని ఆ ఇండ్లు కట్టే పరిస్థితికి వచ్చాను. ఈ రోజు మళ్ళీ హామీ ఇస్తున్నా, మీకు ఇచ్చిన ఇంటి జాగా నేను క్యాన్సిల్ చేయను. వీళ్ళు చెప్తున్నారు ఇంటి జాగా క్యాన్సిల్ చేస్తారని, చేయను. అక్కడే ఇండ్లు కట్టిస్తా. ఇంటి జాగా రాని వారికి 2 సెంట్లు ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు, అప్పుల పాలు కాకుండా ఆస్తిని నిర్మాణం చేసే బాధ్యత నాది. ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో 4 కోట్ల ఇళ్లు కట్టారు. ఈ రోజే కొత్తగా ఒక ప్రోగ్రాం ఇచ్చారు, 3 కోట్ల ఇళ్లు 5 ఏళ్లలో నిర్మాణం చేస్తామని. ఆ 3 కోట్ల ఇళ్లలో 30 లక్షల ఇండ్లు 40 లక్షల ఇండ్లు మీకు కట్టిస్తే మీ సమస్య పూర్తిగా పరిష్కారం ఇస్తుంది. వారిచ్చే 1,50,000కి ఈ రోజు ఈ ముఖ్యమంత్రి చేసింది ఒక్క పైసా మీకు ఇవ్వాల. కేంద్రం ఇచ్చే 1,50,000, నరేగాలో 30,000 ఇచ్చాడు. నేనున్నప్పుడు ఎస్సీలకు 1,50,000 అదనంగా 3 లక్షల రూపాయలు ఎస్టీలకి, 2.5 లక్షలు ఎస్సీలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీకు ఇల్లు కట్టిస్తా. ఇల్లు లేదనకుండా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత ఈ కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా కంపెనీలు చేస్తారు, ఈ దుర్మార్గుడు కంపెనీలు తవ్వేశాడు. ఇక్కడ చూస్తే